నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఉద్యోగ వాతావరణ పరిస్థితులు కొంత ఒత్తిడిగా కనిపిస్తుంటాయి. ఆర్థిక పురోభివృద్ధిని సాధించుకోవాలి. కుటుంబ వ్యవహారిక విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమారస్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి విభూది అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారు కుటుంబ పరంగా సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వ్యవహారాలు కలిసి వస్తాయి. విందు వినోదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు అనుకూలతలు ఉంటాయి. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు మేలు చేస్తుంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత. మీరు చేయవలసిన పూజ, మీ కులదేవత దీపారాధన సమర్పణ చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపార కార్యక్రమాల్లో స్వల్ప వివాదాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని తమలపాకులతో పూజించాలి. సింహరాశి వారు కుటుంబ పరంగా సంఘపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి అయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా మీరు పూర్తి చేస్తుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి ప్రోత్సాహాలు ఉంటాయి. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ, వడపప్పు పానకమును నివేదన చేయాలి. తులారాశి వారు ఈరోజు తెలిసిన వ్యక్తులతో సమావేశమవుతుంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. దైవ కార్యక్రమాల్లో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, దుర్గా స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఉద్యోగపరంగా అనుకూలతలు పొందుతారు. వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తి వేరువేరు వ్యాపార కార్యక్రమాల గురించి ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ పరంగా ఉద్యోగాల పరంగా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని జిల్లేడి పుష్పాలతో పూజించాలి. ధనుస్సు రాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ, నవగ్రహ స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. మకర రాశి వారు సామాజిక గౌరవాలను పొందుతుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. చలనచిత్ర రంగంలో అనుకూలతలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, నటరాజస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు వ్యాపార విషయాల్లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు పొందుతుంటారు. వృత్తి ఉద్యోగాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక పరిస్థితుల విషయంలో శ్రమిస్తూ ఉంటారు.
గౌరవాలు కూడా లభిస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారికి కుటుంబ వాతావరణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో గౌరవాలను పొందుతుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాలతో కూడిన ఆహ్వానాలు అందుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణ చేయటం మంచిది.